నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఏపీ మధ్య కుంభకోణం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కుంభకోణం ఎక్కడా జరగలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయితే ఇటు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఇలాంటి కుంభకోణం ఒక్కటి కూడా జరగలేదు మా హయాంలో, కావాలని కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ కొంతమందిని ఎవరైతే వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళ ఆరోపణ. కానీ సిట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో స్కామ్ జరిగింది. దీనివల్ల ఎక్కువగా మరణాలు సంభవించాయి. అంటే 2014 నుండి 19 వరకు లివర్, కిడ్నీ, నరాల వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య 14,000 పైచిలుకుంటే ఈ 2019-24 మధ్య అది 29,000 పైచిలుకెళ్ళింది. అంటే సగానికంటే ఎక్కువ పెరిగిందనమాట. ఈ విధంగా చూస్తే ఈ మరణాలన్నింటిలో కూడా ఎక్కువగా పురుషులు ఉన్నారు అని సిట్ తేల్చింది. ఈ కల్తీ మందు వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే, జనాల్ని నిలువు దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకో విధంగా చెప్తున్నారు. మరి అసలు కుంభకోణం జరిగిందా లేదా? మనీ, స్కామ్, మరణం, ఈ మూడు చుట్టూనే ఇదంతా నడుస్తుందా? దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఒక అనలిస్ట్గా కాకుండా ఏపీ రాష్ట్ర పౌరుడిగా మీరు చెప్పండి. వైసీపీ వాళ్ళు ఇలాంటి స్కామ్ జరగలేదు, కావాలని కక్షపూరితం అంటున్నారు. నిజంగానే ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందా లేదా? ఇంత దోపిడీ జరిగిందని సిట్ చెప్తుంది. ఇది నిజంగా దోచుకున్నారా లేదా? మీరేమంటారు? మామూలుగా 1994 ఎన్నికలు నాకు బాగా గుర్తు. నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం దాని మీద పెట్టారు. ఆయన చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కొనసాగించుకుంటూ వచ్చినాయి. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాల కంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి ఏదో మేలు చేశాడు అనే భావన కల్పించే రీతిగా నేను రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిని మాట తప్పను మడమ తిప్పను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, ఎంతో మంది మహిళలు తాళి తెంచే విధంగా ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని, అది మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పి నమ్మబలికితే ప్రజలు కూడా నమ్మారు. నమ్మి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, అప్పటిదాకా ఎవరైతే స్వతంత్రంగా మద్యం దుకాణాలు నడుపుకుంటున్నారో వాళ్ళందరినీ తొలగించేసేసి ప్రభుత్వమే మద్యం నడిపే విధంగా తీసుకుని వచ్చేసారు. అప్పుడు ఏం చెప్పారు జనాలకి, మేము గనక నడుపుకుంటూ వెళ్ళిపోతే బెల్ట్ షాపులు అనేవి ఉన్నాయి, ఆ బెల్ట్ షాపులు లేకుండా పోతుంది. తర్వాత అధిక ధరలు పెంచారు. ఇంకా ధరలు పెంచినందువల్ల సామాన్యుడు తాగడానికి అవకాశం ఉండదు, అతనికి అందుబాటులో ఉండదు, కాబట్టి తాగేవాళ్ళ సంఖ్య తగ్గిద్ది, అట్లా నిదానంగా తగ్గిస్తాము అని చెప్పని వాళ్ళు నమ్మబలికారు. నమ్మబలికిన తర్వాత ఎవరైతే అంతకుముందు వివిధ సంస్థలు అయితే ఉన్నాయో పేరెన్నికన్నవన్నీ కూడా వాళ్ళతోటి బేరాలు ఆడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు అడిగిన ముడుపులు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి ఏ విధంగా రాకుండా చేశారు. రెండోది, వీళ్ళే ఈ మద్యం తయారు చేసే ఏదైతే సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళ నయానో భయానో ఏ విధంగా బెదిరించి చాలా వరకు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న దాంట్లో 63% మద్యాన్ని వాళ్ళే తయారు చేశారు. మద్యం తయారీ కొత్తగా ఏదైనా సంస్థ నెలకొల్పారనుకోండి, దానికి 10,000 కేసులను మించి వాళ్ళ దగ్గరికి మీరు మాకు ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకూడదు. కానీ లక్షల్లో ఇచ్చారు. అంటే నిబంధనలన్నింటినీ కూడా తుంగలో దొక్కారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, దీనికి బేజం ఎక్కడ పడింది అంటే, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు, వాళ్ళ పెద్ద తండ్రి కుమారులు, వాళ్ళ బంధువులు అయినటువంటి వాళ్ళు దక్షిణాఫ్రికాలో ఈ మద్యం తయారు చేసే కార్యక్రమం వాళ్ళు అక్కడ చేపట్టారు. దాంట్లో లాభాలు ఎంత తక్కువకు మద్యం తయారు చేయొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మద్యం వాళ్ళు వ్యాపార సంస్థలు ఏ విధంగా ప్రభుత్వానికి ఇస్తున్నాయి, ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా ఎనికి డబ్బులు చెల్లిస్తున్నాయని చెప్పి లెక్కలు చూసుకుంటా ఉంటే, అదే మనం తయారు చేస్తే ఎంత మిగులుతాయో సవివరంగా వాళ్ళకి చెప్పి దాన్ని మద్యపాన నిషేధంలో ముందుగా పొందుపరిచారు. అంటే ప్రజలు నమ్మాలి కదా, అధికారంలోకి రావాలి కదా, అధికారంలో రావడం కోసం అబద్ధాలు చెప్పి నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లు మద్యం తయారు సంబంధించినటువంటి వాళ్ళకి అనుమతులు లేకపోయినా వాళ్ళకి అధికంగా అనుమతులు ఇవ్వటం, వాళ్ళు గుర్తించలేకపోయినా కొత్తగా పెట్టిన వాళ్ళకు కూడా అనుమతులు ఇవ్వటం, వాళ్ళ మనుషులకు ఇష్టారీతిగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, వాళ్లే మద్యాన్ని తయారు చేయటం. ఈ మద్యం తయారు చేసే దాంట్లో ఇంకొంచెం లోతుకు కనుక వెళ్తే 16 సార్లు వడపాత పోయాలి. కానీ వీళ్ళు 2-3 సార్లు కంటే వడపాత పోయకుండా ఆ మద్యాన్ని అందజేశారు. మద్యం నిలవబెట్టాల, తయారైన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలల్లో నిలవబెట్టాల, నిలవబెట్టిన తర్వాత ప్రజలకు అందజేయాలి. కానీ తయారైన మరుసటి రోజే అందజేశారు. అది ఇంకా ఘోరాతి ఘోరంగా తయారైందనమాట. అంటే దీంట్లో
ప్రాణహానికి సంబంధించినటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయని చెప్పని గుర్తించింది. ఈ మద్యానికి సంబంధించి వివిధ సంస్థల ద్వారా ఎట్లా ఉంది ఏంటని చెప్పని దీని మీద వివరణ ఇచ్చే సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ కూడా పొందుపరిచి వాళ్ళంతా గౌరవాలు చేశారు. అంటే మాకు ధనం వస్తే చాలు, మాకు డబ్బులు వస్తే చాలు, ఎవరు ఎంతమంది చనిపోయినా మాకు అభ్యంతరం లేదు అనే నానుడి వాళ్ళ మీద ఇప్పుడు నిజం అని చెప్పి మనం నమ్మాల్సి వస్తుంది. తెలుగువాడిగా ఈ జరిగినటువంటి కుంభకోణాల్లో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఇప్పటి వరకు మనతున్నటువంటి సమాచారం. అది కూడా ఎలా? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం తీసుకున్న వాళ్ళు చనిపోయిన వారి లెక్కలు మాత్రమే. ఇవి కాక ఒక రకంగా మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, లేదంటే ధనవంతులు వాళ్ళ దీంట్లో పొందుపరచడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ధనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మద్యానికి సంబంధించింది వాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారు లేదా తెప్పించుకుంటారు. ఇంకోటి 24 లక్షల లీటర్ల మద్యం ఇతర రాష్ట్రాల నుంచి వస్తే పట్టుకున్నది నేను చెప్పేది. పట్టుకోంది ఇంకెంత ఉందో, తాగిన చాలా వరకు పట్టుకోంది ఎంత ఉందో. అంటే ఈ మద్యం తాగలేక బయట నుంచి తెప్పించుకున్నాయి. మరి 90 రూపాయలు ఉంది, 150 రూపాయలు చేశారు, 200 రూపాయలు చేశారు. అదనంగా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఈ మద్యం తయారీదారుల దగ్గర నుంచి వీళ్ళుగా తీసుకున్నటువంటి ముడుపులే 3,500 కోట్ల రూపాయలు కనపడుతున్నాయి. మరి ఈ మద్యం వీళ్ళే సొంతంగా తయారు చేసి వీళ్ళే అమ్మిన తర్వాత ఎంత లాభాలు వచ్చి ఉంటాయి? వాళ్ళ సంస్థల నుంచి మద్యం తయారు చేశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోరు కదా. అంటే బయట వాళ్ళకి 37%కే 3,500 కోట్ల రూపాయలు వస్తే 3% ఎంత రావాలా? దీన్ని లెక్కేసుకోండి. అంటే వాళ్ళ సంస్థలు ఎంత లాభాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి. నా లెక్కల ప్రకారం అయితే 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లు పైమాట వాళ్ళకి అందినాయి. 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షల మంది ఇప్పటికీ గుండె సంబంధించింది కావచ్చు, కాలేయానికి సంబంధించింది కావచ్చు, మూత్రపిండాలకు సంబంధించింది కావచ్చు, ఈ మద్యానికి బానిసలై ఈ రోజుకి ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారనే నివేదిక కూడా ఉంది. అంటే సార్ ఇటు దగ్గర 50,000 కోట్ల పైచిలకు దోపిడీ జరిగింది మద్యంలో అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఒక్క పాయింట్, కూటమి ప్రభుత్వం చెప్తుంది ధనమే వాళ్ళ ధ్యేయం, దోచుకోవడమే వాళ్ళకి కావాల్సింది, కాబట్టి ఓటేసిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా వీళ్ళు మద్యం విక్రయం చేయడం వల్ల ఈరోజు ఇదంతా జరిగింది, నిలువెత్తు దోచుకున్నారు అని సిట్ కూడా అవును కూటమి చెప్తుంది నిజమే అని చెప్పి అంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ అబ్బే ఇదంతా తప్పు అంటుంది. వీళ్ళు ముగ్గురు మాటల్లో ఎవరి మాట నమ్మాలి అంటారు? ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు హైదరాబాద్ నగరంలో 6 నేల మాళికలు అంటే ఈ ధనాన్ని నిల్వ ఉంచేది. ఆయన నివాసం అమరావతిలో, ఆయన నివాసం పక్కన హాల్మార్క్ అపార్ట్మెంట్ అని చెప్పని అక్కడ 7 చోట్ల వాళ్ళు పెట్టేశారు. తద్వారా ఈ వచ్చిన ధనాన్ని ఏ రూపేణా విదేశాలకు పంపించాలి, ఏ విధంగా సద్వినియోగం చేయాలనే విషయంలో మిథున్ రెడ్డి మార్గదర్శకత్వంలో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షించారనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఈ ధనాన్ని ఎక్కడ చేరవేర్చాలి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ చేరవేసే కార్యక్రమం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోతా ఉంది. మరి ఇంత చేసిన తర్వాత ఈరోజు సాక్షి వాళ్ళు ఏమని రాసుకుంటున్నారు? మీరు అన్నట్టు వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ అసలు ప్రభుత్వమే మద్యం అమ్మిన తర్వాత మద్యం కుంభకోణం ఎక్కడుంది? అవును, రైట్ క్వశ్చన్. వాళ్ళు అడుగుతున్న మాట, మద్యం అమ్మిన దానికి ఎంతవరకు లెక్కలు చూపించారు మీరు? మీ సంస్థ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి GST రూపేణా కావచ్చు, మద్యం అమ్మకాలకు సంబంధించినంత వరకు కావచ్చు, మీరు నిజమైనటువంటి లెక్కలు ఇవ్వలేదనే కదా ఇక్కడ వస్తున్నటువంటి అభియోగం. మీరే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి మీరే ఈ విధంగా అందజేశారు కాబట్టి. ఇంకోటి, ప్రపంచంలో ఉన్నటువంటి మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవు? ఆంధ్రప్రదేశ్లో మీరు తయారు చేసిన మద్యం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎందుకు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు? ఇప్పుడు వివిధ పేర్లు ఉంటాయి మనకి చాలా తెలుసు. మ్యాక్డోల్ అని, దాంట్లో విస్కీ అంటారు, రమ్ అంటారు, బీర్ అంటారు, బ్రాందీ అంటారు. వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. వాళ్ళ నాణ్యతో లేకపోతే దానికి అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ కొంటా ఉంటారు. కానీ ఇక్కడ తయారు చేసింది భారతదేశంలో 5 సంవత్సరాల్లో వేరే రాష్ట్రం ఎందుకు దాన్ని కొనలేదు? వేరే రాష్ట్రం వాళ్ళు, మద్యం వాళ్ళు ఎందుకు వాళ్ళు అమ్ముకోవట్లేదు? అంటే ఇక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు, ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోతున్నారని చెప్పి ఎంతో కొంత మానవత్వం ఉండేవాళ్ళు వాళ్ళకి అర్థమైపోయి మీ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఇంకా గమనిస్తే ఇది ఇక్కడికే ఆగలేదు. ఢిల్లీ మద్యానికి కూడా దీంట్లో లింకులు ఉన్నాయి. త్వరలో అవి కూడా బయటకు వస్తాయి. చెన్నైలో అంటే తమిళనాడులో జరిగినటువంటి మద్యానికి సంబంధించిన దాంట్లో కూడా విషయాలు బయటకు వస్తున్నాయి. అవి బయటకు వస్తాయి, ఒక్కోటన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఈరోజు నెపవేస్తున్నారే తప్ప మద్యం కుంభకోణం జరగలేదు అన్నప్పుడు, మద్యం కుంభకోణం జరగలేదు అనే దాని గురించి 2 మాటలు చెబుతాను నేను. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న తర్వాత విజయసాయిరెడ్డి ఇంట్లో హైదరాబాద్లో, విజయవాడలో 2 సార్లు మద్యం మంత్రికి అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు లేకుండా,
లేకపోతే మిగిలిన దానికి సంబంధించిన వాళ్ళు లేకుండా ఈ 5గురు మాత్రమే ఎందుకు కూర్చొని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రెండోది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల హామీల్లో ఉంది అది. మరి ఆయన సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు ఈ మద్యం తయారు చేసే వాళ్ళకి ఎందుకు అప్పులు ఇప్పించాడు? అంటే వాళ్ళకి ఏ కోశానా మద్యపాన నిషేధం చేస్తారని లేదు అనేది ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా. మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా చెబుతారు? అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు, మద్యాన్ని కావాలని చెప్పి మా మీద బురద చల్లుతున్నాడు అన్నారు. న్యాయస్థానంలో పలానా వ్యక్తి మీద అభియోగం మోపిన తర్వాత ఆధారాలు చూపిస్తేనే కదా న్యాయస్థానం అతనికి కారాగారంలో పెట్టమని చెప్పేది. అంతేగా. మరి ఇంతవరకు వాళ్ళకి వెలుసుబాటు ఎందుకు రావట్లేదు ఇన్ని రోజులైనా కూడా? అంటే ఆధారాలు స్పష్టంగా ఉండట్టే కదా. ఇదే మిథున్ రెడ్డికి మొన్నటిదాకా వెలుసుబాటు ఇచ్చింది కదా సర్వోన్నత న్యాయస్థానం. ఇప్పుడు ఎందుకు కొట్టివేసింది అంటే ఈరోజు ఆధారాలు చూపించారు కాబట్టి. మరి ఇన్ని స్పష్టంగా కనపడుతున్న తర్వాత వాళ్ళు చెప్పి వాళ్ళ ప్రసార మాధ్యమాల్లోనూ వాళ్ళ పత్రికల్లోనూ రాయించుకుంటే అది చెల్లుబాటు అవుతుందా? అంటే సార్ ఇప్పుడు కేవలం 3,000 పైచిలకు కోట్ల రూపాయలు మాత్రమే కమిషన్, కేవలం ఇది కమిషన్ చెప్తున్నారు. అయితే మిగిలిన డబ్బంతా కూడా హవాలా కింద మారింది. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు పెరిగినాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే బంగారం, ఈ డబ్బులు పెట్టి బంగారం కొని వీళ్ళు దాచారు అని చెప్పేసి ఒక అభియోగం ఉంది. ఇది నమ్మొచ్చు అంటారా? అది నివేదికలో స్పష్టంగా విచారణ అధికారులు చెప్పారు కదా. ముంబైలో మద్యం తయారు చేసే ఎవరైతే ఉన్నారో సంస్థలు, వాళ్ళ ద్వారా హైదరాబాదులో ఉన్నటువంటి నగల దుకాణానికి డబ్బులు వస్తే వాళ్ళు బంగారం రూపేణా ఇస్తే ఆ బంగారం వీళ్ళకి చేరింది అనేది 1,000 కోట్ల రూపాయలకి. 1,000 కోట్ల రూపాయలకి అంటే ముంబైలో వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే మిగిలిన సంస్థలు ఎంత ఇవ్వాలి, ఎంత ధనం వచ్చి ఉంటుంది? అందుకే నేను చెప్పింది ఈ వచ్చినటువంటి విషయాలు చాలా తక్కువ, ఇంకా వెలుగు చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే 7 విభాగాలుగా చేసుకున్నారు. ముందుగా దుకాణాల నుంచి ఎవరి దగ్గరికి చేరాలి? శాసనసభ్యుడి దగ్గరికి చేరాలి. అక్కడి నుంచి ఎవరికి చేరాలి? అంతిమంగా ఎవరైతే ఉన్నారో కలెక్టర్ల దగ్గరికి చేరాలి. అక్కడి నుంచి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి చేరాలి. అక్కడి నుంచి మిథున్ రెడ్డికి చేరాలి. అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరాలి. అప్పుడు బాలాజీ గోవిందప్ప ఏ సంస్థలకు ఎట్లా పంపించాలని చెప్పి చూస్తాడు. ఈ మధ్యలో అంతకుముందు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏదో సొంతపోసని చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఇంతమంది దయచేసిన తర్వాత అంతిమంగా ఎక్కడికి అందజేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెబితే అక్కడికి అందజేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రవణ్ రావు అనే అతను ఇక్కడ నుంచి అతను దుబాయ్లో ఖరీదైన నివాసంలో ఉంటున్న చోట ఎవరైతే ఉన్నారో ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే చైతన్య అనే వ్యక్తులు కావచ్చు, అక్కడ 29 సార్లు అక్కడికి ఎందుకు వెళ్ళారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనుషులు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి కదా. అలాగే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాడు కదా, ప్రభుత్వం ఇది మనమే అమ్ముతున్నాము కానీ ఇది పార్టీకి ఉపయోగపడాలి అంటే, పార్టీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి అదొక స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. మరి ఇంత కళ్ళ ముందు ఇన్ని కనపడుతున్న తర్వాత కూడా వాళ్ళకేం సంబంధం అని చెప్పి అంటున్నారు. ఏది మిథున్ రెడ్డికి ఏం సంబంధం, కేసీరెడ్డికి ఏం సంబంధం? మరి ఎందుకు ఈ డబ్బులు ధనాన్ని ఇలా మార్చారు? ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. మిథున్ రెడ్డికి సంబంధం లేదని అంటున్నారు. పిఎల్ఆర్ సంస్థకి ప్రతి నెల 5 కోట్ల రూపాయలు ఎందుకు వెళ్ళినాయి ఇక్కడ నుంచి, ఎందుకు పంపించారు? ఇప్పుడు ఈ ఆధారాలతోటే కదా అతను అదుపులో తీసుకుంది. ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానానికి పొందుపరిచింది విచారణ సంస్థ. కాదు అని నిరూపించుకున్నప్పుడు కదా వాడు కాదని చెప్పి న్యాయస్థానం వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళకేం సంబంధం లేదని చెప్పినప్పుడు కదా మనం దాన్ని నిర్ధారణ చేసుకోవాల్సింది. ఈలోపు అభియోగాలు వచ్చినందువల్ల విచారణ సంస్థలు విచారిస్తూ ఉంటాయి, న్యాయస్థానాలు పరిశీలిస్తూ ఉంటాయి. వాళ్ళకు వచ్చినటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకొని, సాక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తీర్పులు చెబుతారు. తీర్పు వచ్చిందాకా ఓపిక పట్టాలి కదా. మరి ఇంత వివరాలన్నీ చూసిన తర్వాత, ఇన్ని ధ్వంసం చేశారని తెలిసిన తర్వాత, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అంత నిజాయితీపరుడైతే మారు పేరు పెట్టుకొని విదేశాలకు వెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? మిగిలిన వాళ్ళందరూ ధైర్యంగా పారిపోకుండా ఎందుకు వచ్చి విచారణ సంస్థలు ఎదుర్కోవాలి? ధనంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మరి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ముందుగా మాకు వెలుసుబాటు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాలకు ఎందుకు వెళ్ళారు? పోరాడాలి కదా. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. అదే ఈరోజు ఆ అభియోగాలనే దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. మొత్తం మీద కుంభకోణం జరిగింది, అందులో అనుమానమే లేదు. అంతిమ లబ్ధిదారుడు జగన్. వాస్తవం అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.